హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్వా వ్లాగ్స్. ఇంకా మేము రిసార్ట్లో అయితే చెక్ ఇన్ అయిపోయినాము. ఇంకా అసలు మార్నింగ్ నుంచి అయితే ఫుడ్ ఎక్కడ తినలేదు. సో అలా ఒక రౌండ్ వేసినాము మొత్తము స్ట్రీట్స్ అన్నీ ఏమన్నా ఉంటాయో ఫుడ్ అని. సో ఎక్కడ ఫుడ్ అసలు ఏం మన సైడ్ ఫుడ్ అసలు ఏం దొరకట్లేదు. సో మళ్ళీ మేము దిగిన రిసార్ట్లోనే ఏమేమి ఫుడ్స్ ఉంటాయా అని ఒకసారి అయితే వచ్చినాము. ఇవి జస్ట్ మోమోస్, చికెన్ మోమోస్ ఇవైతే. అది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాము. దానికి ఏవేవో కలిపి ఇచ్చేసినారు ఇవ్వడం అయితే. ఇంకా మార్నింగ్ వ్యూ చూడండి, చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కానీ అసలు సౌండ్ కానీ రూమ్ నుంచి చాలా బాగుంది వ్యూ మాత్రము. ఇంకా నైట్ దెబ్బకైతే ఫుడ్ మాత్రం ఇక్కడ అసలు ఏం తినకూడదని డిసైడ్ అయిపోయినాను. ఇంకా ఓన్లీ ఫ్రూట్స్తో గడిపేద్దాం అనుకున్నాను. మాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్, కాంప్లిమెంటరీ. అందులో కూడా చాయిసెస్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇండోనేషియా బ్రేక్ఫాస్ట్. ఒకవేళ రిసార్ట్లో మాత్రం ఎక్కువ మంది ఉంటే వాళ్ళు బఫే అయితే అరేంజ్ చేస్తారు. ఇంకా లేకపోతే మనం ఏ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే ఆ ఐటమ్స్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. ఇంకా బాలీలో మోస్ట్ ఫేమస్ ఏంటంటే స్వింగే కదండి, బాలీ స్వింగ్. సో దానికైతే ఫస్ట్ వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళైతే గ్రాబ్ అనే యాప్ ఉంటుంది. జస్ట్ 5 minutesలో మనం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడికే వస్తారు. అండ్ ఫుడ్ ఇలాంటివి కూడా గ్రాబ్లో ఉంటాయి. అండ్ ఏమన్నా అడ్వెంచర్స్ అలాంటివి బుక్ చేసుకోవాలంటే క్లూక్ అనే యాప్ ఉంటుంది. ఇంకా మన సైడ్ ఊబరు ఇవన్నీ ఎలా ఛార్జ్ చేస్తారో సేమ్ అలానే ఛార్జ్ చేస్తారు వీళ్ళైతే. మేమైతే ఫస్ట్ బాలీ స్వింగ్ అయితే వెళ్తున్నాము. ఇది క్లూక్ ద్వారానే మేము ముందే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి అయితే మన రూపీస్లో అయితే 2000 అయితే ఛార్జ్ చేసినారు. చాలా చోట్ల స్వింగ్స్ ఉన్నాయి. అండ్ మేమైతే అలోహా ఉబుద్ స్వింగ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డ్రెస్సెస్ కూడా రెంట్స్కి ఇస్తారు. ఒక డ్రెస్కి అయితే 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో నేను ఏ డ్రెస్తో ఉన్నానో ఆ డ్రెస్తోనే స్వింగ్ చేసినాను. ఇంకోటంటే జస్ట్ ఫర్ ఫోటోగ్రాఫ్స్కి అయితే ఇది జస్ట్ యూజ్ అవుతుంది అంతే. రిమైనింగ్ స్వింగ్ అంత ఎక్స్పీరియన్స్ చేయాల్సినది అంత ఏం లేదు, జస్ట్ ఫర్ ఫోటోగ్రాఫ్స్ ఇదైతే. ఏ ఏజ్ వాళ్ళైనా ఆ డ్రెస్సెస్ రెంట్కి తీసేసుకొని ఇక్కడ స్వింగ్స్లో అయితే ఫోటో దిగేస్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఏజ్ డజంట్ మ్యాటర్ అండి అసలు. అక్కడైతే ఫ్రీ సైజెస్ ఉన్నాయి. ఎవరు ఏ డ్రెస్ అయినా వాళ్ళు అక్కడే మనకి నీట్గా వాళ్ళే మనకి సెట్ చేస్తున్నారు. సో మేము కూడా అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. మా మొబైల్లో కూడా దిగినాం మేము. కానీ వాళ్ళు తీసిన మేమేమి పర్టికులర్గా ఫోటోగ్రాఫర్ని ఏం పిలవలేదు. సో వాళ్ళంతకు వాళ్ళే ఫొటోస్ తీసినారు. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదన్నారు. సో మాకు నచ్చింది, మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే బేజీ రివర్ అడ్వెంచర్కి అయితే వెళ్ళాము. మేము అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడికైతే మేము మళ్ళీ గ్రాబ్ నుంచే బేజీ రివర్కి అయితే బుక్ చేసుకున్నాము అడ్వెంచర్కి. ఇది ఇక్కడైతే ఏటీవీ రైడింగ్, ట్యూబింగ్ ఇవన్నీ చేయొచ్చు అని చెప్పినారు. సో మాకైతే ఇంకా చాలా ఉన్నాయి అడ్వెంచర్స్, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని మేము రివ్యూస్లలో వాటిలో చూసినాము. ఏటీవీ రైడింగ్ అయితే మేము అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాము. ఇద్దరు కలిపి మన కరెన్సీలో అయితే 3500 అలా పడింది. అండ్ వీళ్ళ ట్యూబింగ్ కూడా ఉంది ఉండడం కూడా. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే పక్కా బాలీకి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ఏటీవీ రైడింగ్ అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత బాగుంది. ఇదైతే కొంచెం అడ్వెంచరస్గా ఉంది ఇది ఉండడం కూడా. అండ్ వెళ్ళడం మొత్తం ఫీల్డ్లో వెళ్ళడం కానీ ఎవరికి ఏ దెబ్బ అయితే తగలకుండా మాత్రం వాళ్ళు హెల్మెట్స్ అవన్నీ ఇచ్చినారు. ఇంకొకటి ఏంటంటే మనకి ముందర ఒకరు ఒక 3-4 బైక్స్కి వెనకలో ఒకరు ఉంటారు. సో మనకి వాళ్ళు రూట్ చెప్తా ఉంటారు. చెప్పడం కూడా వాటర్లో నుంచి వెళ్ళడము, బురదలో నుంచి వెళ్ళడము అండ్ ఒక కేవ్లో నుంచి వెళ్ళడము, ఇదంతా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది ఒక్కొక్క స్పీడ్కి ఒకలా ఉంటారు. సో మేమైతే వీళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చినాము, అంటే మాకు ఎక్కువ స్పీడ్ కావాలని చెప్పేసి. వాళ్ళని అడిగితే మనకి ఫోటోగ్రాఫ్స్ కూడా తీస్తారు, దానికి ఏ ప్రాబ్లం లేదు. ఇది ఒక కేవ్ అండ్ ఒక వాటర్ ఫాల్ లాగా ఇలా కొన్ని ఫొటోస్ దిగినాము. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళతో ట్యూబింగ్ ఉంది, కానీ ట్యూబింగ్ ఇక్కడ లేదు. సో వీళ్ళే మనకి ఫ్రీగా క్యాబ్ ఫెసిలిటీ ఇచ్చినారు. మమ్మల్ని అయితే ట్యూబింగ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. మళ్ళీ పికప్ వీళ్ళే, మళ్ళీ ఏటీవీ రైడింగ్ దగ్గర వీళ్ళే డ్రాప్ చేస్తారు మనల్ని. సో మాకైతే ఇక్కడ ట్యూబింగ్ ఏంటంటే ఎక్కువ మంది జనాలు లేరు, వాటర్ ఫ్లో పెద్దగా లేదు. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రొటెక్షన్ అన్నీ ఇచ్చినారు, లైక్ జాకెట్ లాగా, షూస్ అన్ని ప్రొటెక్షన్ అయితే ఇచ్చినారు ఇవ్వడం కూడా. బట్ ట్యూబింగ్ ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ అంత ఏం అనిపించలేదు. బట్ ఓకే. అండ్ మాకైతే ఫోన్కి ఏంటంటే కేసు ఇచ్చినారు ఫోన్ పెట్టుకోవడానికి. సో అందుకే ఫొటోస్ అంతా బాగా రాలేదు. మళ్ళీ ట్యూబింగ్ దగ్గర నుంచి ఏటీవీ రైడ్ దగ్గరకు వాళ్ళు డ్రాప్ చేస్తామన్నారు. బట్ మాకేంటంటే ట్యూబింగ్ దగ్గర నుంచి మా రిసార్ట్ మాకు చాలా దగ్గర. సో మేము అక్కడ నుంచే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము.
సో మేము ఇంకా వెళ్ళే దారిలోనే మాకైతే ఫుడ్ ఏం తినాలనిపించట్లేదు. సో మళ్ళీ గ్రాబ్లో ఏమైనా బిర్యానీస్ అట్లా ఉన్నాయా అని జస్ట్ ఒక లుక్ వేసినాము. సో బిర్యానీస్ అయితే ఉన్నాయి, బట్ ఏంటంటే కాస్ట్ మాత్రం టూ హెవీ అండి. 1000 రూపీస్ ఒక బిర్యానీ అలా ఉన్నాయి ఉండడం. అయితే మేమైతే టూ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకోవడం అయితే. అండ్ ఫుడ్ కానీ పర్లేదు, మా మిగతా ఫుడ్స్తో పోల్చుకుంటే ఇది బాగానే వచ్చింది. బట్ ఏంటంటే ఆ చిన్న క్వాంటిటీ మాత్రం 1000 రూపీస్ అలా వచ్చినాయి రావడం కూడా. ఇంకా ఫుడ్ తినేసి మేము అంతటితో ఆగలేదు. మళ్ళీ మాకేంటంటే ఈ రిజాసా రిసార్ట్ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఇక్కడ నుంచి ఉబుద్ సెంటర్ వరకు అయితే వాళ్ళు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అయితే అరేంజ్ చేస్తారు మాకైతే. సో మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళినాము అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.